వెల్కమ్ టు వివిబినే న్యూస్ ఛానల్. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్ఛార్జీలపైన అక్రమ కేసులు. సాక్షి యాజమాన్యంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ముత్యాల సైదేశ్వరరావు, యలదండి శ్రీనివాసరావు, అల్లి రవికుమార్, అంబోజీ శివాజీ, జుజ్జువరపు వెంకటరావు, వల్లాపురపు వెంకటేశ్వరరావు, యనమదల నాగేశ్వరరావు, పాత్రికేయులు నారిశెట్టి శ్రీనివాసరావు, ఆశీర్వాదం, ఆనంద్ బాబు, గోపి, అప్పారావు, విజయపాల్, షేక్ బాషా, సాంబశివరావు, షేక్ నజీర్, శేషు తదితరులు పాల్గొన్నారు. మీడియాపై దాడులను ఖండించండి. మీడియాపై దాడులను మీడియాపై దాడులను ఖండించండి. మీడియా ఉద్యోగులపై దాడులను ఖండించండి. మీడియా ఉద్యోగులపై దాడులను హరించవద్దు. మీడియా స్వేచ్ఛను హరించవద్దు. మీడియా స్వేచ్ఛను హరించవద్దు. మీడియా స్వేచ్ఛను. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు ముత్యాల సైదేశ్వరరావు, జగ్గయ్యపేట సీనియర్ జర్నలిస్ట్ని. సాక్షి దినపత్రికలో పనిచేస్తున్నటువంటి ఎడిటర్ గారు, అలాగే సిబ్బంది పైన పోలీసు వారు అనాలోచితమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారు. దానికి మేము జగ్గయ్యపేటలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలి. సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల ఇలాంటి నిరంకుశ వైఖరి మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేవలం యాజమాన్యంపై వాళ్ళకు ఉన్నటువంటి కక్ష సాధింపు ఏదైనా ఉంటే వారిపై తీసుకోవాలే తప్ప అందులో పనిచేసేటటువంటి మాలాంటి ఉద్యోగులపై ఈ విధమైనటువంటి పోలీసు వారు నోటీసులు ఇవ్వటం, స్టేషన్లకు పిలిపించడం అనేది మానుకోవాలి. ఇదే తరహాలో చేయడం వలన ప్రభుత్వానికి కూడా చెడు పేరు వస్తుందని మేము భావిస్తున్నాం. వెంటనే చంద్రబాబు గారి పైన మాకున్నటువంటి నమ్మకంతో మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి పోలీసు వారి వేధింపులను మానుకోవాలని తెలియజేస్తున్నాం. ప్రజాశక్తి జగ్గయ్యపేట విలేకరిని. మరి ఈరోజు ప్రభుత్వం సాక్షి యాజమాన్యం కాకుండా సాక్షిలో పనిచేసేటటువంటి సిబ్బందిపై విచారణ పేరుతో మరి పిలిచి వేధించడం అనేది కరెక్ట్ కాదు. ఇటువంటి ధోరణులను ప్రభుత్వం మానుకోవాలి. మరి ఇకనైనా పత్రికా స్వేచ్ఛని మరి హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. దీన్ని వ్యతిరేకిస్తూ జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వటం అనేది జరిగింది. మరి ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి చర్యలను కూడా మరి ఖండించే విధంగా వ్యవహరించాలి. లేకపోతే మరి మొత్తం కూడా యావత్ దేశం కూడా చూస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి పత్రిక యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పేసి మరి బ్యాడ్గా థింక్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. మరి ఇటువంటి చర్యలను కూడా ఇలా మరి ముందు జరగకుండా చూడాలని చెప్పేసి మా జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ తరఫున మేము తెలియజేస్తున్నాం. ఓకే.